ఒక విద్యార్థి దశలో విద్యను అభ్యసించేది ఎక్కడ అంటే ఒక బడిలోనే. వాళ్ళ గుడిని నమ్ముకోలేదు, ఇంకో దేవుని నమ్ముకోలేదు, నమ్ముకునేది ఒకటే, బడిని నమ్ముకున్నారు, బడిలో ఉన్నటువంటి టీచర్లను నమ్ముకున్నారు. కాబట్టి ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా, నాకు తెలిసి భారతదేశం యొక్క మిగిలిన దేశాల్లో కూడా ఈయన యొక్క జయంతి జరుపుకుంటున్నారేమో చెప్పలేదు. అంత గొప్ప స్థాయికి ఎదిగినాడు ఆయన. ఎలా ఎదిగినాడు? ఒక్కసారి అంత స్థాయికి రావడానికి అతను తీసుకెళ్ళి మన పైన కూర్చోబెట్టినామా? అతను చేసే నిరంతరం సాధన, అలాంటి సాధన చేసి జీవి ఇంకోటి మనకు రోజు కనపడుతూ ఉంటుంది. ఏది కనపడుతూ ఉంటుంది మనకు? నిరంతరం కనపడేది కాళ్ళ కింద నలిగిపోతూ ఉంటుంది. అది రాత్రి నిద్రపోదు, పగులు నిద్రపోదు, చీమ. అందుకే దానికి ఒక ప్రత్యేక శక్తి, ప్రత్యేక బలం ఉంది. తనకంటే 52 రెట్లు బరువు